ప్రశ్న వేస్తున్నాను ఈరోజు సంఘంలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ. ఏమన్నా తెలుసా? నీ కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు, నీ కుటుంబంలో ఉన్న భార్యాభర్తలుగా ఉన్న మీరు ఒక్క రోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా? ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు. ఎక్కడ కొంచెం చూసి పెడతారా అని అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. పాపం ఇరుకు పాపం. నేను అంటాను, నన్ను అడగక ముందు ఒకరోజు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేశారని అడుగుతా వాళ్ళని. భార్యాభర్తలుగా మీ కుటుంబ సమస్యలను దాటి ముందుకు వెళ్ళడానికి ఒక రోజు ఉపవసించి దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేశారా? అటువంటి అనుభవం ఎవరికైనా ఉందా? ఇక్కడ చాలా తక్కువ కనబడుతుంది అటువంటి అనుభవాలు. నిజమే, కుటుంబాల్లో ప్రార్థన అనే బలిపీఠం పడగొట్టబడి ఉంది కాబట్టి హద్దులు విశాలపరచబడట్లేదు. ఇక్కడ వేసిన గొంగలి అక్కడే అంటే గల కారణం, మన కుటుంబ పరిస్థితులు ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ కుటుంబంలో ఏం లేదంటే బలిపీఠం, ప్రార్థన బలిపీఠం నిలబడి పడగొట్టబడి. చాలా సంవత్సరాలు ప్రార్థన తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఒక యవనస్తుడు. అతనికి మంచి పేరు ఉంది. ఆ యవనస్తుడికి పొలంలో ధ్యానం చేస్తా నా జీవిత భాగస్వామి ఎలా ఉండాలి అని దేవుని దగ్గర మొరపెట్టుకుంటా ఎదురు చూస్తూ జీవించాడంట. దేవుని దగ్గర పాదాలు పట్టుకుని నీ చిత్తంలో ఉన్నామని నా జీవితంలోకి నడిపించాయ్యా అని అన్ని రీతిలుగా అన్ని రకాలుగా ప్రార్థన చేస్తే ఒక ఆమె ఆ యవనస్తుడి జీవితంలోనికి వచ్చింది. ఎవరామె? రిబ్కా. పొలంలో ధ్యానించి ఎదురు చూచింది ఎవరు? ఇస్సాకు. ఇంతగా ఇస్సాకు పొలంలో ధ్యానిస్తున్నప్పుడు రిబకా జీవితంలోకి వస్తే తిరిగి చూస్తే ఆమెకు పిల్లల పొట్ల. ఉపవాసాన్ని చాటుకుని గోని పట్ట కట్టుకుని దేవుని సన్నిధిలో అంగలార్చాడు. ఇన్ని సంవత్సరాల ప్రార్థన ప్రతిఫలముగా నా జీవితంలోకి తీసుకొచ్చిన రిబకాకి ఎందుకు నువ్వు పిల్లల్నివ్వవు? దేవుని ఎదుట పోరాటం చేశాడండి. అతని ప్రార్థన, యెహోవా ఇస్సాకు చేసిన ప్రార్థన ఆలకించి రిబకా గర్భమును తెరిచెను. అక్కడ రాయబడిన మాట, భర్త చేసిన ప్రార్థన వినంట భార్య గర్భాన్ని తెరిచాడంట దేవుడు. సమస్య వచ్చిందని సమస్యకు దూరం కావటం కాదండి, ఆ సమస్యను విడిచిపెట్టడం కాదు, ఆ సమస్యను ఎదిరించి దాన్ని దాటగలిగిన శక్తి ఒక వ్యక్తికి ప్రార్థన ద్వారా దొరుకుతుంది. ఇప్పుడు గొడ్రాలై ఉండొచ్చేమో కానీ ఆ గొడ్డల నిందను తొలగించి ఆ మూయబడిన గర్భాన్ని తెరవగలిగిన వాడు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు అని ఎరిగాడు. ఇస్సాకు ఎరిగాడు. సమస్యకు దూరంగా పారిపోవాలని అనుకోలే ఇస్సాకు. రిబకా విషయంలో ఉపవాసం ఉండి మొరపెట్టుకున్నాడు. ఈరోజు ఒక సమస్య వచ్చినప్పుడు దైవ చిత్తము కొరకు ఉపవాసాన్ని చాటుకుని కుటుంబం సభ్యులు కలిసి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటున్నారా అంటే ఆ అనుభవాన్ని కోల్పోతున్నారు. ఈజీగా జరిగిపోవాలి, అన్నీ ఈజీగా అన్నీ కలిసి వచ్చేయాలి, ఈజీగా అన్నీ సమకూర్చబడాలి, ఈజీగా అన్నీ అనుకూలపరచబడాలి. ఎలా? దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయాలంటే ఒక దినం నీవు నీ కుటుంబ విషయంలో కలిసి ప్రార్థన చేస్తేనే కదా. ఈ విషయంలో నేను సంఘాన్ని కోరుకుంటున్న సంఘంలో సభ్యులకి, భర్త ప్రేరేపించబడుతూ ఉంటే ప్రార్థనకు భార్యలారా మీరు సహకరించండి. భార్యలు ప్రేరేపించబడుతుంటే ఉపవాసానికి భర్తలారా మీరు ప్రోత్సహించండి. ఒకరోజు సెలవు పెట్టుకోండి. పెళ్లికి సెలవు పెడతారు, దినానికి సెలవు పెడతారండి, అనవసరమైన వాటికి సెలవులు ఉపయోగిస్తారు. కానీ ఉపవాసాన్ని చాటుకుని ఒక రోజు కుటుంబం అంతా కలిసి ప్రార్థించుకోవడానికి ఏ రోజైనా సెలవు పెట్టారా? లేదా జీవితంలో అటువంటి అనుభవం? అందుకని అంటాడు నా ప్రభు, ప్రార్థన బలిపీఠమును కడితే దైవశక్తి పరలోకం నుంచి దిగి వస్తుంది. నీ భార్య అనుకునేది కాదు, నీ భర్త అనుకునేది కాదు, దేవుడు ఏమనుకుంటున్నాడో అది మీ ఇద్దరి ఐక్యత మధ్య కలుగుతున్న ప్రార్థనను బట్టి దేవుడు ఆ మార్గాన్ని తెరిచి నీ కుటుంబాన్ని నడిపిస్తాడు.